योऽणः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय मृत्योर्मुक्षीयमामृता। ॐ या देवी सर्वभूतेषु शक्तिरूपेण मातृरूपेण भक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। Don't open your eyes and mouth, please. కళ్ళు తెరవద్దు, నోరు తెరవద్దండి. మనస్సును పూర్తిగా మీరు హృదయం మీద కేంద్రీకరించండి. ద ఇన్నర్ సోల్, అంతరాత్మ మీద నమ్మకం ఉంచండి. నీ బాడీ మీద నీకు నమ్మకం అవసరం లేదు. ఇప్పుడు నీ ప్రాణం మీద నీకు నమ్మకం అవసరం లేదు. నీ బుద్ధి మీద నీకు నమ్మకం అవసరం లేదు. ఈ టైంలో నమ్మాల్సింది నీ ఆత్మనే. ద రియల్ ఫ్రెండ్ అండ్ రియల్ గురు, రియల్ ఫాదర్ అండ్ మదర్ is within you. To try to concentrate within the heart. ఫిజికల్ హార్ట్ గుండెతో పాటు గుండె వెనకాల హృదయానికి వెళ్ళండి. హృదయ వెనకాల ఉన్న ఆత్మ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. కళ్ళు తెరవకండి, నోరు తెరవకండి. నార్మల్ బ్రీత్ ఓన్లీ పొట్టలో నుంచి. కాళ్ళు కదలవద్దు, తల తిప్పవద్దు, షోల్డర్లు కదలవద్దు. కూర్చున్న వాళ్ళు నడుము అంతకుండా కూర్చోండి. కూర్చున్న వాళ్ళు కాలు చాచి కూర్చోవద్దు, కానీ నడుము అంతకుండా కళ్ళు నోరు మూసుకొని రెండు చేతులు పొట్ట మీద పెట్టుకోండి. జస్ట్ బ్రీత్. మోకాళ్ళు వంచకుండా. ఆదిత్య, శివకామేశ్వర్జీ వీలవుతే కొంచెం వెళ్ళరా, నేను తప్పులు జరగకుండా మధ్య మధ్య మీరు తిరగచ్చు. వాళ్ళు తప్పు చేయకుండా నేను చేసింది వెంటనే ఫాలో అవుతే ఎక్కువ నేర్పవచ్చు వాళ్ళు. వితౌట్ బెండ్ని మోకాళ్ళు ఉంచకుండా రెండు పాదాలు పైకి లేపండి. అరచేతి నేలకాయన ఉంటుంది. కళ్ళు తెరవచ్చు, కానీ నోరు తెరవద్దు. నన్ను 12, 13, 14, 15, 16. సపోజ్ ఎవరికైనా హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు, ఉమెన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయకండి. మిగతా వాళ్ళందరూ చేయాలి కంపల్సరీగా. రెడీ, లెఫ్ట్ లెగ్ అప్, ఫుల్ బ్రీత్. ఫుల్ బ్రీత్ అంటే శ్వాస తీసుకోండి, బాగా తీసుకొని అది పట్టండి. ఫుల్ బ్రీత్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. रिवर्स. नाउ 10, 11, 12, 13, 14, 15. Breathe. Breathe. Hold the breath. తర్వాత రిలాక్స్. Again, sit down. Full breath. And చేతులు వదిలిపెట్టండి. ఇప్పుడు బోట్ నడపండి.
అబ్బో ఆహాహా, నీళ్లు లేని బోట్ ఎట్లా ఉంటుంది తెలంగాణలో? ఓయ్, పార్కులో స్విమ్మింగ్ పూల్ ఉందా? స్విమ్మింగ్ పూల్ లేదా? రైట్, రిలాక్స్. ముందు కష్టం. రైట్, ఫైన్, రెడీ. అది ఎక్కడ మధ్యలో వెళ్ళబ్బా, ఇక్కడ కాదు, చూడు, తప్పు చేయకుండా చూడండి ఎప్పటికప్పుడు. రైట్, స్టార్ట్. 1 2 3 4 5 6 7. ఇప్పుడు వెండి చేయండి. అబ్బో అబ్బో, కొంచెం ఎడమ ముందు కలపండి. రైట్, 1 2 3 4 చేత లేపండి. 5 6 7 8 9 10 11 12 13 14 15 16. రిలాక్స్. పడుకో. స్వామీజీ గారు 75 years అండి. స్వామీజీకి మనం అందరం ఛాలెంజ్ చేయాలి. స్వామీజీతో పాటు అందరం చేయాలి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, పొట్ట పెరుగుతున్న వాళ్ళు, ఇది ఒకటి. రైట్, నువ్వు చేయండి చూద్దాం. అబ్బా అబ్బా, ఎప్పుడు చిన్నప్పుడు ఆడినాం కదా, ఉయ్యాలలో ఉన్నప్పుడు బాపమ్మ నానమ్మ ఆడిచ్చారు. అలాగ ఆడుకొని ఆడుకొని అందులోనే మూత్రం పోయినాం, అందులోనే దొడ్డు పోయినాం, అన్ని ఆసనాలు వేసినాం. ఇప్పుడు ఏమంటే సిగ్గుపడుతున్నాం. రైట్, టంగ్ అవుట్. తల పైకి లేపాలి, తల పైకి లేపాలి. చేశారా? వామిటింగ్ చేశారా? ఒక్క దెబ్బతోటే మొత్తం క్యూర్ అయిపోయింది. నాలుక బయటికి తీసి చేస్తున్నప్పుడు పొట్టలో ఉన్న గలీజు, కార్బన్ డైఆక్సైడ్, అన్వాంటెడ్ ఎయిర్ అంతా అవుట్ అవుతుంది. చాలా వజ్రాసనం అండి. అది భోజనం చేసిన తర్వాత చేస్తే ఏ పాయిజన్ తిన్నా కూడా పాయిజన్ అరిగిపోతుంది. అంత విశిష్టమైన ఆసనం అది. ఇది వీలు కాకపోతే ఏం చేయాలి? ఇంకొకటి రాకూడదు. ఇది ఈజీ కదా, కానీ ఈజీ అంటే నడుమంచొద్దు, చేతులు ముందు పెట్టండి. ఓకే, ఇలా కూర్చోండి అందరూ. మీరు ఫోటోలు తీస్తూనే ఉండండి, ఫోటో వరకే ఉంటారు వాళ్ళు, తర్వాత మామూలే. ఇండియాలోనే చాలా గొప్ప విషయం కదా, విదేశాల్లో ఎవ్వరు ఫోటో తీయని, వాళ్ళే తీయరు. 3 hours నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు నన్ను పర్మిషన్ అడుగుతారు, గురించి ఫోటో తీసుకొస్తా. మనకెంత ఫ్రీడమ్ అంటే మన డెమోక్రసీ అలా ఉంది, జబర్దస్తిగా. అలాగూ ఇలాగూ కొంతమంది అది కూడా వస్తలేదు, ఇలా కూర్చొని చేయండి. ఆ విధంగా 64 సార్లు చేయాలండి. 64 rounds, మినిమం 32 rounds. దాంతో ఇడనాడి, పింగళనాడి, సుసూక్ష్మనాడి, కొండు నాలుక, పై నాలుక, కళ్ళు, ముక్కు, చెవులకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అప్పుడు బ్రీతింగ్ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అర్థమైందా? అందుకని ఇలా కూర్చొని కూడా చేయొచ్చు. రైట్. ఇది ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ఏంటంటే లూజనింగ్ ఎక్సర్సైజ్ అండ్ క్లీనింగ్ ఎక్సర్సైజ్. లూజనింగ్ అండ్ క్లీనింగ్, దాని తెలుగులో ఏమంటారు? శివకామేశ్వర్. లూజనింగ్ అండ్ క్లీనింగ్ అంతా ఇప్పుడు అంతా ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి, తెలుగు మర్చిపోయినా. బాడీలో ఉన్న నెగటివ్స్ అన్ని వదిలేస్తాము, పాజిటివ్స్ అన్ని తీసుకుంటామండి. మీరు శ్వాస వదిలేటప్పుడు మొత్తం అంతా కంప్లీట్ నెగటివ్స్ వదిలిపెడతాం, శుద్ధి అయిపోతుంది, మొత్తం బాడీ మొత్తం శుద్ధి అయిపోయి మనం పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటాం అనేది మొత్తం ప్రక్రియ. అది బాడీ ఒకటే కాదు, మైండ్ కూడా క్లీన్ అవుతుంది. లైఫ్ కూడా
ప్రాణం కూడా హోప్ అవుతుంది. అందరు స్టైగర్ స్ట్రైక్. పెద్ద పుల్లి చిరత పుల్లాగా రండి. పెద్ద పుల్లి చిరత పుల్లాగా. మీరు ఎందుకు చేయటం లేదు? నువ్వేం చేయటం? అది తప్పదు. ఆ కర్మ ఎప్పుడు తప్పదు. అది యోగా చేయి. పిల్లలు నరిగా వాళ్ళు చూసుకుంటారు. ఫైన్. మోచేతులు అరచేతుల డిస్టెన్స్లో నిలబడాలి. ఇలా మరీ దూరం ఉండొద్దు, మరీ దగ్గర ఉండొద్దు. డిస్టెన్స్ మనకి ఇంత పొడుగుంటే అక్కడే పెట్టాలి. ఒకసారి చూడండి. ప్లీజ్ లుక్ ఎట్ మీ. బ్రీత్ ఏం చేయాలి, నడుము ఏం చేయాలి సరే చూడండి. కొత్త వాళ్ళు చూడండి. ఇలా చేతులు ముందు చేతులు లేపాలి, అక్కడే పెట్టాలి. మోచేతులు ఉంచవద్దు. తర్వాత తల ఆడాలి అటు ఇటు. తర్వాత కాళ్ళు లేపి అక్కడే పెట్టాలి. తర్వాత ముందు వెనక్కి నడవాలి. వాక్. తల ఊపాలి. ఎలిఫెంట్ వాకింగ్. ఆ తొండ ఊపినట్టుగా తల ఊపుకుంటూ ముందు వెనక్కి నడవాలి. నడవండి నడవండి. సరిపోయిందా? కాలు గురుగారు ఎక్కువైపోయింది వాళ్ళ ఎక్సర్సైజ్. ఎలిఫెంట్ లాగా నడిచిన తర్వాత ఎలిఫెంట్ లాగా నవ్వాలి. ఎందుకంటే రోజు ముందుకే ఉంటుంది, మనకి అక్కడే ఉన్నది. నన్ను చూడకండి, కింది చూడండి. బ్రేక్ స్టాప్, బ్రేక్ స్టాప్, బ్రేక్. నవ్వాలి, బాగా నవ్వాలి, ఇంకా బాగా. నాలుగే కనిపిస్తుంది, నాలుగు బయటికి నవ్వాలి. ఇలా ఒకసారి టవల్ చూసుకోండి, కత్తితో చూసుకోండి. వాళ్ళు అక్కడి నుంచే చూసుకున్నారు. అదే యోగా.
అనుకోవచ్చు కూడా. కానీ ఈ చేస్తున్న ఎక్సర్సైజెస్ వెనకాల మన టెక్నాలజీ నేర్చుకుంటేనే, ఆ భావనాత్మకంగా చేసుకుంటేనే కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది. లెట్ us know about it. అందుకు ఇది చెప్తున్నాను. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో హైయెస్ట్ ఇవాల్వ్ బీయింగ్ ఎవరు అంటే హ్యూమన్. అంటే మన కింద ఎంతమంది ఉన్నారు? 83,99,999 జీవరాశులు ఉన్నాయి. వీళ్ళందరిలో కూడా హైయెస్ట్ ఇవాల్వ్డ్ బీయింగ్ మనము. అంటే మనలో కొన్ని అద్భుతమైన ఫ్యాకల్టీస్ ఉన్నాయి, వేరే ఏ జీవరాశులకు లేనిది. ఇలా మనం ఒక గురువుని అనుకరించి చేయగలిగే ఏ జీవరాశి అని ఉందా చెప్పండి? ఇఫ్ యూ కెన్, ఏ అనిమల్ అయినా తీసుకుని చాలా సంవత్సరాలు ట్రైన్ చేస్తే కానీ చెయ్యదు. కానీ ఈ ఫ్యాకల్టీ మనలోనే ఉంది. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ ఫ్యాకల్టీస్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము, ఇంతవరకు ఎవాల్వ్ అయిన ఈ మెకానిజంని, ఈ సిస్టమ్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేదే పెద్ద క్వశ్చన్. అయితే వేరే యోగిక్ ఎక్సర్సైజెస్కి ఈ యోగాసనాలకి చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అని మన క్వశ్చన్ వేసుకుంటే, మనలో మర్మస్థానాలు అని కొన్ని ఉంటాయి. ఈ మర్మస్థానాలు ఈ కడుపు దగ్గర, ఛాతి దగ్గర, కంఠము, ఈ పక్కటెముకలు, ఈ చెస్ట్ దగ్గర, ఈ బోన్స్ వీటి దగ్గర, అలాగే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర. మీరు కొంతమంది ఎవరైనా అలా కొడితే మీకు తెలుసు కదా, కొన్ని యోగిక్ చైనీస్ టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కడైనా కొడితే వాళ్ళు కొడితే రోగాలు రావండి. మీరు గమనించుకోవాలి. చప్పట్లు భజన చేసేది ఉట్టిరే కాదు, భజన చేసేదాన్ని కొట్టుకుంటే వెళ్ళండి. మీరు కొట్టుకుంటే వెళ్తేనే మీకు ఆరోగ్యం మొత్తం 72,000 న్యూరాన్స్ మొత్తం అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అది మీరు కొడుతూనే ఉండండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు గమనిస్తే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒక వర్షాలు జరిగినప్పుడు డాక్టర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అందరూ కూడా చేస్తే వాళ్ళకు ఒక క్వశ్చన్ అడిగినారు, హిజిదా ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చారా అని చెప్పేసి. డాక్టర్లు అడిగితే ఏ ఒక్క డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దాని సైన్స్ వెనకాల ఏంటిదంటే దాని బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎప్పుడు చప్పట్లు కొడతారు కాబట్టి వాళ్ళకి ఏం రోగాలు రావు. మనము రోజు ఒక 2 minutes 5 minutes చప్పట్లు కొట్టండి. మీ యోగా, మీ వాకింగ్తో పాటు చాలా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే అండి, జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ చిత్రాలేఅవుట్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అంజిరెడ్డి గారు ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసి చేస్తున్నారు. నేను కూడా యుగంధర్ నా పేరు. నేను డిప్యూటీ డైరెక్టర్గా జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్కి నేను ఈ యూబీడీ సెక్షన్ అంటే పార్ట్స్ మొత్తం అంటే చూస్తాను నేను. సో దాంతోపాటు మౌంట్ షబులాక గ్లోబల్ పర్సెంట్ సెక్రటరీగా నేను వివరిస్తున్నాను. సో మీ అందరికీ ఇటువంటి అనుభూతి కలిగించినందుకు అంజిరెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడని కోరుతున్నాను. 16 దాకా వస్తుంది. ఈరోజు 21/6/2019 రోజున ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క గురువు గారికి, ఏరిక మీద ఉన్న పెద్దలకు, ముందున్న పెద్దలకు, మన చిత్రలేఅవుట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసవులకు అందరికీ, అదేవిధంగా మన డిప్యూటీ డైరెక్టర్ యుగంధర్ గారికి, ఈ పార్క్ ఆసారా చూస్తున్నారు కాబట్టి ఈ పార్కులో ఏమైనా సమస్యలు లేకపోతే ఈ సార్కు మీరు వినియోగించుకోవచ్చు ఇప్పుడు కూడా. అందుకోసం సారు ఈ యొక్క ఇమేజ్ ఇట్లా చేస్తాం బాగుంటుంది అనగానే సరే సార్ అని చెప్పాము. సార్ కూడా మనకు చాలా ప్రోత్సాహబలంగానే మన ఫస్ట్లో కొంచెం దీని గురించి ఇంత అనే దాని మీద మనకు అవగాహన లేకపోయినా కానీ మన ఒకసారి కూర్చొని చెప్పినాక మన కాళ్ళ మిత్రులని కొంతమంది సహాయిస్తే చాలా మంచిగా చెప్పిన వాళ్ళు వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి జరిపించడానికి యుగంధర్ గారికి, గురువు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు సరే నాకైతే ఏమని, కానీ గురువు గారు చెప్పిన ఈ ఆసనాలు మాత్రం ఏమాత్రం కష్టం లేదు నాకైతే. నా వరకు నేను తోటకూర నేను చెప్తాను, కానీ మంచిగా ఉన్నాయి. ఇంతవరకు పోయినా కానీ ఏం లేదు, దమ్ము కొట్టేది, ఇది కొట్టేది, అది కొట్టేది, 2 నిమిషాలు అలచగొట్టి బయటికి పంపించారు. కానీ ఇవాళ ఇంకా గంట చేసినా నేను చేస్తాను రెడీ ఉన్నా. కొంచెం మాత్రం అందరికీ చాలా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిగా గురువుగా నేర్పిగా
మంది వచ్చాము. 150, 200 మంది వస్తానికి కూడా మేము మా కాలనీలో మాత్రం అందరికి ఇంటిని తిరిగి రాజయ్య మంచిగా ఉంది, నేనే ఏదో జరుగుతుందంటే చేయగలుగుతున్న మీరు కూడా చేస్తారని చెప్పడానికి కూడా మంచి అవకాశం కలిగిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన కాలనీ అవసరం కాకుండా పక్క కాలనీ వాళ్ళని ఎవరైనా ఇదంతా ఎంతో గురించి చేస్తున్నాము. ఏదో తర్వాత రెడ్డి గారు చెప్పినట్టు నాకు భగవంతుడు అనుగ్రహించారు, కొంచెం క్లైమేట్ కూడా అనుసరించండి. దీన్ని సభ్యులు తీసుకుని ఒక 5 నిమిషాలు మనం ముగిద్దాం. ఆ తర్వాత యుగంధర్జీ ప్రోగ్రాం ఉంటుంది. నాకు కొద్దిగా సమయం ఇస్తే ఇంకా 2 తోటి ముగిస్తాం. చేద్దామా? 2 పాదాలు ఉంచండి, నేను కూర్చున్నట్టు కూర్చోండి, కొంచెం జరగండి. మీరు ఎక్కడే ఉంటారు. చాలాసేపు కూర్చున్న తర్వాత బోర్ కొడుతుంది, నడుములో నొప్పి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను రాత్రి బుక్కులు చదువుకొని ప్రిపేర్ అయ్యి రాలేదు. ఇక్కడ నా దగ్గర ఉంది, అది మ్యాటర్ ఈజ్ దేర్. నేను ఇది చూడకుండా చెప్తున్నానంటే నేను సైకాలజీ, మ్యూజిక్ థెరపీ, కలర్ థెరపీ అండ్ యోగా థెరపీలో నేను మాస్టర్ కనుక ఇవాళ మీకు ఏం చెప్పాలో అదే చెప్తా. అందుకనే చూడగానే చెప్తా. చేస్తున్నా టైం టు టైం అలా కూర్చొని మోకాలు అటు ఇటు చెప్తా. ఫైన్, థ్యాంక్ యూ. కాసేపు కపాలభాతి చేసిన తర్వాత భస్త్రిక ప్రాణాయామంలో అనుభవం ఉన్న ప్రాణాయామానికి శోకామేశ్వర్జీ నా వెనక పక్కన ఉన్నారు. వారు